రాజగురుకి హ్యాట్సాప్ జిల్లా రాష్ట్రం దేశం మొత్తం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఓటింగ్ జరిగింది. ఇది ప్రజా నిర్ణయం. కానీ ఈ దారుణమైన పరిస్థితికి అందరిది ఒకటేసారము. గెలుపు ఓటములు సహజం, ముందు ఉన్నాయి మంచి రోజులని నాయకులు అందరూ అన్నారు. ఈ మాటలు నేను వింటున్న సమయంలో ఒకరి మాటలు మాత్రం నా గుండెల్లో అగ్నిమంటలు రేపి ఆలోచింపచేసి కేవలం నా కోసం పార్టీ జలసత్తాలు కోల్పోకూడదన్న నేను చెప్పిన మాట కోసం నిలబడ్డ వీరు కాదు, ఓడింది నేను. గెలుపు ఆమె దూరంలో ఉందని తెలిసి పోటీకి సిద్ధపడ్డ వీరి ఓటమికి పూర్తి బాధ్యత నాదే. కన్న తల్లిదండ్రులు జబ్బును పడ్డారని తెలిసి వారి పాపాన్ని వారిని వదిలి వెళ్ళిపోయే కుమారుణ్ణి రాజకీయంగా మనం చూశాం. పార్టీ కుంటుపడిందని తెలిసి ఇప్పట్లో రాదని తెలిసి పార్టీ నిలబడాలన్న ఆయన సంకల్పానికి, ఆయన చేసిన త్యాగానికి హ్యాట్సాప్. ఏమని చెప్పాలి సార్, మీ అనిర్వచన ఓర్పు మాకు కావాలి. నెల్లూరు రాజకీయం వివేక గారి తర్వాత ముందు అని చెప్పి శతాబ్దాలుగా విడదీయాలని ఉంది. మీ చేతిలో ఊపిరి పోసుకున్నటువంటి రాజకీయ నాయకులు సర్పంచులుగా, కార్పొరేటర్లుగా, ఎమ్మెల్యేలుగా ఎదిగిన తీరు చూస్తే మీరు కాక ఇంకెవరు అని సగర్వంగా చెప్పాలని ఉంది. చింతలు వచ్చినా మీ గడప తొక్కుతాం, సంతోషం వచ్చినా మీ చెంత చేరుతాం. కొందరికి మీరు బాస్, మరి కొందరికి పెద్ద కొడుకువి, తాతవి, మామయ్య కూడా. మిమ్మల్ని చూసిన ఎవరైనా ఒకటే చెప్తారు, స్టైల్ ఆఫ్ సింహపురి. జాతీయ నాయకత్వం కోరిందని మీరు చేసిన త్యాగం ముందు మరేది గొప్పది కాదు. నాకు ఒకరి గురించి తెలుసు. అతని పేరు అబ్రహాం. అతను బైబిల్లో, ఖురాన్లో అందరికీ తెలిసిన వ్యక్తి. అతను కష్టకాలంలో ఉన్న సమయంలో దేవుడు అతను కనబడి ఒక కోరిక కోరతాడు. మీ ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుణ్ణి నాకు నీ చేతులతో బలి ఇవ్వమని కోరతారు. అది నీ కళ్ళ ముందు. అప్పుడు అతను సరే అంటారు. ఈ వాస్తవ గాథ నేను ఎందుకు చెప్తున్నానంటే, మరలి అటువంటి తండ్రిని, అటువంటి కుమారుణ్ణి నేను చూశాను. ఎవరి పైన బాధ్యత పెట్టి ఎవరు దోవ వారు చూసుకున్నటువంటి సమయంలో మొత్తం నా కుటుంబానిదే అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం హ్యాట్సాప్. మీ రాజకీయ మనుగడ లేని ఈ సింహపురిని మేము ఊహించలేకపోతున్నాం సార్. అందుకే మా ప్రతి అడుగు మీతోనే, మా ప్రతి మాట మీతోనే, మీ కుటుంబంతోనే. 10 మంది బాధలో ఉన్నప్పుడు అధికారం కాకుండా ప్రేమను పంచారు. అందుకే మా వివేక గారికి హ్యాట్సాప్. అయినా మీ గురించి మీ ముందు చెప్పేదానికి నేను ఏ పార్టీ వాడిని. అందుకే మా వివేక గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు ప్రజానీకానికి తెలియపరచడానికి నా చిన్న ప్రయత్నం.